హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 2వ తారీఖు అండి. 2వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం గురువారం అండి. టైం వచ్చేసి దాదాపు కరెక్ట్గా 4 గంటలు అయితే అవుతుంది. ఈరోజు ఈ కార్ని న్యూఢిల్లీ నుండి గుంటూరు అయితే పంపుతున్నాను. ఆ కారు అయితే ఖమ్మం అయితే వస్తుందండి. ఎక్స్యూవీ, అది అమ్మే కారు. 4,70,000 రూపాయలకి ఖమ్మంలో డెలివరీ ఇస్తాను. ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. నల్గొండకి ఎన్ఓసీ కూడా ఇష్యూ అయిపోయింది. ఈ 2-3 రోజుల్లో ఎన్ఓసీ కూడా అయితే వచ్చింది. మీరు ఒక ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఆ కారుకి. అది ఖమ్మం అయితే బయలుదేరుతుంది. ఈ కారు చూసుకున్నట్లయితే గుంటూరు అయితే బయలుదేరుతుంది. అన్న పేరు వచ్చేసి రమేష్ అన్న, గుంటూరు వాసులు. కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ 2015 కారు, 30 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. అలాగే రీడింగ్ 87,000 కిలోమీటర్లు తిరిగింది. పెట్రోల్ కారు, మాన్యువల్ గేర్స్, సెకండ్ ఓనర్ కార్ అండి. 2 కీస్ అయితే ఉన్నాయి. అలాగే కారు బాడీ పరంగా సిల్వర్ కలరు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఒక 4-5 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు పడతాయి. అదైతే కామన్. నేను కాదు, ఏ యూట్యూబర్ అమ్మినా, ఏ డీలర్ అమ్మినా టచ్అప్ అనేది కామన్ అండి. వేరే వాళ్ళు ఏంటంటే ఫ్రంట్ బంపరు, బ్యాక్ బంపర్ పడ్డది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. కహానీలు నమ్మకండి. ఉన్న నిజం ఏంటంటే 4-5 చోట్ల అంచులు అట్లా పడుతూ ఉంటాయి. అయితే కామన్. ఎందుకంటే ఈరోజు షోరూంలో కొత్త కారు కొనుక్కొని మనం బయటకు వచ్చి సిటీలో తిరిగితే 1-2 నెలల్లోనే గీతలు పడుతూ ఉంటాయి కార్లకి. ఫ్రంట్ బంపరు, బ్యాక్ బంపర్ అని కొంతమంది చెప్తున్నారు. ఇవన్నీ ఉత్తి మాటలు, రియాలిటీగా అయితే కాదండి. అంచులు కూడా పడుతూనే ఉంటాయి సైడ్కి. కాకపోతే ఢిల్లీలో పెయింట్ ఏంటంటే క్వాలిటీగా అయితే ఉంటుంది. ఎక్కడ పడ్డది అన్నది కూడా అర్థం కాదు, అంత మంచిగా ఉంటుంది. దీనికైతే ఒక 4-5 పీసులు అయితే గీతలు పడితే మాత్రం టచ్అప్ అయితే జరిగింది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారుకి. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయి. ఈ 2 కీస్ని మన రాకేష్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మనోడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గురుగాం కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈరోజు బయలుదేరితే 7 నుంచి 15 రోజుల మధ్యలో ఈ కారు గుంటూరులో అయితే ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి యాక్సరీస్ వేయించడం జరిగింది. అలాగే జనరల్ చెకప్ చేయించడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే అన్నయ్య కొన్ని మన కారు దురిసే క్లాత్ కానీ అలాగే ఛార్జర్ కావాలంటే ఇక్కడి నుంచే పంపించడం అయితే జరుగుతుందండి. 3,50,000 రూపాయలకి కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి మన గుంటూరు డెలివరీ ఇస్తున్నానండి. గ్రూప్లో పెట్టాను. పెట్టిన గంటలోనే ఈ కారు సేల్ అయిపోయింది. మీరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 8639777450 8639777450 గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెట్టండి. ఆ గ్రూప్ లింక్ సెండ్ చేస్తా. అందులో మంచి మంచి కార్స్ అయితే వస్తాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. బార్గెనింగ్లు అయితే మన దగ్గర అయితే పెద్దగా ఉండవు. మనం కారు తీసుకుంటే కస్టమర్ దగ్గర నేను వీడియో తీసేటప్పుడు ఏమంటానంటే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి, అలాగే చూసుకున్నట్లయితే లైట్స్ వర్కింగ్లో ఉన్నాయి అని అంటా. కానీ మైనర్గా సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత లింక్ రాడ్లు పోవటం కానీ ఇట్లాంటివి ఉంటాయండి. కానీ నేను ఏంటంటే కరాఖండిగా అన్నీ బాగున్నాయని చెప్తా. నేను బండి తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మన మెకానిక్ దగ్గర, నేను కాదు ఎవరమ్మినా కూడా మైనర్ రిపేర్లు ఉంటే ఆ మైనర్ రిపేర్లను కూడా నేను చేయించి పంపుతాను. స్విచ్చెస్తో ఇప్పుడు దీని కీ పగిలిపోయింది, సెకండ్ కీ ఒకటి కొత్త క్యాప్స్ వేసి పంపించాను. చూపి తమ్ముడు, చూడొచ్చు. ఇవి కొత్త క్యాప్స్. ఇట్లా పంపించాలంటే పంపించచ్చు, ఇది ఓనర్ చేయించుకోవచ్చు. కాకపోతే నా మనసుకు నచ్చదనమాట. కొత్త చేయించి పంపించాను. అలాగే ఆ పవర్ విండోస్ ప్రతి ఒక్కటి లింక్ రాడ్స్ ఇవన్నీ కూడా చేయించి నీట్గా పంపిస్తానండి. మన చేతి కింద మెకానిక్ ఉన్నాడు, ఎట్ట పడితే అట్ట పంపిను. ఎందుకంటే మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 2,000తో 3,000తో అయ్యేది, అక్కడ 10,000 అయింది. ఇక్కడ 10,000తో అయ్యేది దాదాపుగా అక్కడ 20-25,000 అయింది. అందుకని ప్రతి ఒక్కటి కూడా ఈడ నీట్గా చేయించి పంపిస్తాను. 99% కూడా మీ చేతి నుంచి ₹1 కూడా ఖర్చు కాకుండా ఉండాలి అన్నట్టుగానే బండ్లు పంపిస్తానండి. అనుకోకుండా 100 బళ్ళల్లో ఒక బండికి ఏదన్నా ఒక 2,000, 3,000, 10,000 రూపాయల్లో పనులు వస్తే మాత్రం మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా రాదు 99.9% కూడా. ఎందుకంటే నేను నా కళ్ళతో చూడని దబుక్కున మిస్ అయినవి ఏమన్నా ఉంటే అది మీరు చేయించుకోవాలి. అవి కూడా మైనరే అండి, మేజర్ ఇవి అయితే ఉండవు. ఒకవేళ ఇన్ కేసు మేజర్గా పెద్దగా ఏదన్నా ఉంటే మాత్రం చేపించి ఇచ్చే బాధ్యత నాది. కారుకు సంబంధించినటువంటి కీని మన 2 కీస్ కూడా రాకేష్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మనోడు తీసుకెళ్ళి గురుగాంలో కంటైనర్ ఎక్కిస్తారు. ఈరోజు బయలుదేరుతుంది. 7 నుంచి 15 రోజుల మధ్యలో హైదరాబాద్ మన గుంటూరులో అయితే ఉంటుందండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చూడొచ్చు. దీనికి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, స్క్రీన్ ఉంది. అన్నయ్యకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఫాగ్ లాంప్స్ కూడా ఎల్ఈడి ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి వెనకాల డిక్కీ షాకర్ పోతే డిక్కీ షాకర్ వేయించాను, బ్రేక్ ప్యాడ్స్ వేయించాను ఫ్రంట్. అలాగే చూసుకున్నట్లయితే నానో దగ్గర ఒక 4 ఐటమ్స్ అయితే ఏసీ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ మారినట్టుంది. అలాగే చూసుకున్నట్లయితే క్రోమ్ హ్యాండిల్స్, క్రోమ్ గార్నిష్ వేయించాను. అలాగే అన్నకి ఇది పీ స్టిక్కర్, పెట్రోల్ స్టిక్కర్ కావాలంటే ఇది వేయించడం జరిగిందండి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్, కార్తో వచ్చిన సీట్ కవర్స్ దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్యూయల్ టోన్ కలర్తో. స్టీరింగ్ కవర్ బాగాలేదు, స్టీరింగ్ కవరు కుట్టించడం జరిగిందండి. చూడొచ్చు.
స్టీరింగ్ కవరు సీట్ కవర్ల టైప్లో అంటే డ్యూయల్ టోన్తో కొట్టించాను. టవల్స్ మన తరపున వేపించి పంపిస్తున్నాను. క్లాత్ కావాలంటే క్లాత్ వేపించాను. 2 క్లాత్లు వేసానండి, ఒకటి పైన ఒకటి లోన్ ఉంది. దీంట్లో లోన చుట్టి పెట్టాను. ఛార్జర్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెనకాల టెయిల్ ల్యాంప్ క్రోమ్ వేయించానండి. అలాగే ఇది కూడా క్రోమ్ వేయించినటువంటి క్రోమే. అలాగే చూసుకున్నట్లయితే యాక్సరీస్ స్పాయిలర్ ఉంది దీనికి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. టైర్స్ కూడా 4 కూడా 100% టైర్స్ అయితే ఉన్నాయి. కొత్త టైర్స్ అండి 4 కూడా చూడొచ్చు. బై గాడి నీ కాల लाइट्स डाल लो एक दो, गाड़ी स्टार्ट करके लाइट डालो. చూడొచ్చండి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కార్తో వచ్చినాయి అన్నయ్యకి. ఈ లైట్స్లో దాదాపుగా ఒక 7,000-8,000 దాకా మిగిలినట్టే. ఓకే గాడి నీ కాల్ బంద్ కర్ జా బాయ్. ఇదండి ఈనాటి వీడియో. ఆ ఎక్స్యూవీ కూడా ఖమ్మం వస్తుంది. కారు బాగుంది. 4,40,000 రూపాయలకి ఖమ్మం డెలివరీ ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఆ ఎక్స్యూవీకి బండి అయితే చాలా బాగుంది. అలాగే చూసుకున్నట్లయితే దానికి ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా అయితే ఉంది ఆ కారుకి. అలాగే చూసుకున్నట్లయితే రేపు ఒక 2-3 బండ్లు అయితే బయలుదేరి ఉన్నాయి. రోజుకు ఒక బండి చొప్పున అయితే పంపుతున్నాను. ఇది నాటి వీడియో. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బై, జై హింద్.